చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ తాలూకు విత్తనాన్ని తెలంగాణలో నాటడం జరిగింది. ఖచ్చితంగా వృక్షాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తామని ఈ మహానాడు వేదిక ద్వారా తెలంగాణలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా భరోసా ఇస్తూ, ఇప్పుడు తెలంగాణతో పాటు మన తెలుగుదేశం పార్టీ అండమాన్లో కూడా మరి చక్కగా ముందుకు నడుస్తుంది. అక్కడ ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి టీడీపీ అండమాన్ ప్రెసిడెంట్ మాణిక్య యాదవ్ గారిని వర్చువల్గా మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఆడియో రావట్లేదు చూడండి. మాణిక్యరావు గారు ఒక్క నిమిషం, ఆడియో కనెక్ట్ అవ్వలేదు ఇంకా, ఒక్క నిమిషం. ఓకే ఓకే సార్, ఓకే ఓకే మాణిక్ గారు. నూతనంగా ఎన్నికైనటువంటి యువ నాయకులు, మా అందరికీ ఆదర్శప్రాయులు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాత్యులు మరియు ఐటీ ఉన్నత స్థాయికి మనకు టెక్నాలజీని పరిచయం చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ ఇన్ఛార్జ్ వర్యులు జాతీయ ఉపాధ్యక్షులు మాధవ్ నాయుడు గారికి, అదేవిధంగా టీడీ జనార్దన్ సార్ గారికి మరియు కలిశెట్టి అప్పలనాయుడు గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది ఎంటైర్ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరికీ కూడా ఒక పసుపు పండుగ అన్నగారు మనకిచ్చిన వరం. ఆ వరాన్ని మనం దిశలకు వ్యాపింపజేసి తెలుగు వారికి పేరు ప్రఖ్యాతలు చాటి చెప్పినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క బర్త్డే సందర్భంగా మనం జరుపుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించి గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేసే దాంట్లో నాకు ఒక బాధ్యతను అప్పచెప్పి నా భుజస్కంధాల మీద మీరు పెట్టిన బరువును మోస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే మా యువ నాయకులు, అధ్యక్షులైనటువంటి పూజ్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, సార్ ఇంతవరకు మేము ఏమీ మిమ్మల్ని కోరలేదు, కానీ తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక మహాశక్తిగా ఎదిగేదానికి మీరు ఒకసారి అండమాన్ విజిట్ చేయాలి. అదేవిధంగా ఇంతవరకు మనకు పార్టీ ఆఫీస్ అనేది లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని కూడా త్వరితగతిన ఏ విధంగా మీరు ఆలోచిస్తారో దాన్ని ఇమీడియట్లీగా ఫిల్ఫిల్ చేయాలని కోరుచుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ సాధక బాధకాలు ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది లక్షలాది సంఖ్యలో ఇక్కడ తెలుగువారు నివసిస్తున్నారు. తెలుగువారితో 29 రాష్ట్రాల నుంచి కూడా ఈ మినీ ఇండియాగా పేరుగాంచినటువంటి అండమాన్ నికోబార్ భవిష్యత్తులో మహానగరంగా ఏర్పాటై అత్యధికంగా డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మన భాగస్వాములుగా మీ యొక్క ఆదేశానుసారంగా మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీతో అనుకూలంగా మనకు 2 సంవత్సరాలు చైర్మన్ పదవిని ఇచ్చారు. దాన్ని కూడా మేము ఫుల్ఫిల్ చేసి ఈరోజు ఒక మహాశక్తిగా ఎదిగేదానికి మీరు అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా అండమాన్ నికోబార్లో తెలుగు ప్రజలే కాక అందరినీ కూడా మనం హక్కును చేర్చుకొని తెలుగుదేశం పార్టీకి ఎదురు నడుస్తున్నారు. ఎప్పుడెప్పుడా తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్లో ఎంపీ క్యాండిడేట్గా ఎప్పుడు అవుతారనేది కూడా ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు త్వరితగతిన ఫిలప్ చేస్తారని కూడా కోరుకుంటున్నాం. ఎక్కడ ఏమైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండదండలతో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ భారతదేశమే కాకుండా ఎల్లలు దాటి అండమాన్ నికోబార్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి మొదలుకొని ఈరోజు వరకు కొనసాగుతూనే ఉంది. కానీ ఒకసారి అండమాన్ నికోబారు మీరు విచ్చేసి ఈ యొక్క ప్రజల యొక్క వాళ్ళందరికీ ఆశీస్సులు ఇస్తారని, మీ పాదం ఇక్కడ మోపిన వెంటనే అండమాన్ నికోబార్ పునీతమవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క అండమాన్ నికోబార్లో ఏ విధంగానైతే ముందు కొనసాగుతుందో
అటు తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తారని మా మా విన్నుదండుగా లోకేష్ బాబు ప్రక్షాళన చేస్తూ తండ్రికి దగ్గర తనయుడిగా, తాతకు దగ్గర మనవడిగా ఈరోజు ఆయన ఏదైతే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాడో యువతని, యువశక్తిని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క యువగళం పాదయాత్రలు తీసుకున్న ప్రతి అంశాన్ని కూడా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు సార్ అయితేనేమి, అదేవిధంగా తెలంగాణలో యువతంతా మనకు ఎంతో ముందుకొచ్చి ఉత్సాహంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో తిరిగి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా అండమాన్ నికోబార్లో మన యొక్క ప్రజలు ఎన్నో సాధక బాధకాలతో ఇబ్బందుల్లో ఉంటున్నారు. మాకు రెండు మార్గాలు సార్. ఒకటి వాయువ్యం విమాన సర్వీసు, రెండోది షిప్ సర్వీసు. విమాన సర్వీసులో అత్యధికంగా విపరీతమైన రేట్లు మాకు వెకేషన్ సీజన్లో మే, జూన్, జూలైలో విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి సార్. అదేవిధంగా కనెక్టివిటీస్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు త్వరితగతిన మా కనెక్టివిటీస్ జాస్తి ఎక్కువగా ఇచ్చేసి రేట్లు అనేవి కొంచెం కంట్రోల్ చేస్తే చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా మనకు అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు అండమాన్ నికోబార్కి కన్స్ట్రక్షన్ చేసి ఫ్లైట్ నడపడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడి నుంచి ఎవరైనా పేషెంట్స్ మెయిన్లాండ్ వైద్యరీత్యా రావాలంటే కనీసం ఒక స్ట్రక్చర్ పేషెంట్కి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఖాళీ ఒక పేషెంట్కి అవుతుంది సార్. అతనితో అటెండర్స్తో సహా 5 లక్షలు 6 లక్షలు ఆ పేషెంట్ ఇక్కడే వాళ్ళ ధనాన్ని పోగొట్టుకొని ట్రీట్మెంట్ లేక విపరీతంగా ప్రాణాపాయ స్థితిలో చాలామంది వెనుకం చేస్తున్నారు సార్. అండమాన్ నికోబార్లో కూడా వైద్యం అదేవిధంగా విద్యని కూడా ఒక మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హక్కును చేర్చుకొని, ఎందుకంటే మనం అండమాన్ నికోబార్ అనేది ఆంధ్రప్రదేశ్కు అనుసంధానంగా ఉంది. అన్ని విధాల మనకు తమిళనాడు, ఇటు అండమాన్ నికోబారు, వైజాగ్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి వైజాగ్ అనేది ఇంటర్నేషనల్ పోర్టు. ఆ పోర్టుకు అనుసంధానం చేసి ఇక్కడ టూరిజంను కూడా డెవలప్మెంట్ చేసి మన వైజాగ్, విశాఖపట్నానికి, అండమాన్ నికోబార్కి అనుసంధానిస్తారని కూడా మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 38 ఐలాండ్లో ప్రజలు నివసిస్తున్నారు సార్. రోడ్డు మార్గం 380 కిలోమీటర్లు ఉంది. మీరు ఒకసారి విచ్చేసి అన్ని ఏరియాలను కూడా ఒకసారి విజిట్ చేసేసి 1-2 రోజులు మాకు కేటాయిస్తే అండమాన్ దీవులు అనేవి పునీతనమవుతాయని మేము కోరుకుంటున్నాం సార్. మీ యొక్క రాకకై అండమాన్ నికోబార్ యావత్ ప్రజానీకమే కాకుండా అధికారులు కూడా స్వాగతిస్తున్నారు. ఎప్పుడెప్పుడా చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఒక ప్రపంచ పటంలో దిక్సూచిగా పెడుతున్నాడు. ఆనాడు హైదరాబాద్ను డెవలప్మెంట్ చేసి సైబరాబాద్ నిర్మాణం చేసిన మహోన్నతమైన నాయకుడు ఆయన. కనుసంధంలో అండమాన్ నికోబార్లో కూడా మీరైతే ఏదైనా చేయగలరు, సార్ని ఒకసారి విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా నరేంద్ర మోదీ గారి అండదండలతో మనం మీ యొక్క ఆశీస్సులు అండమాన్ నికోబార్లో ఎల్లవేళలా కొనసాగాలని మేమందరం ఆశిస్తున్నాం సార్. కనుక మీ అందరి పెద్దల ఆశీస్సులతో పార్టీ ఆఫీసు ఎంత త్వరితగతిన మనకు మీరు అందిస్తే పార్టీని కూడా అంత బలోపేతం చేసేదానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ సముద్ర మార్గంలో వెళ్ళాలి, కనెక్టివిటీస్ ఇబ్బందుల వల్ల, అదేవిధంగా నెట్ సర్వీస్ కూడా సరిగా మనకు దొరకట్లేదు. ఇంకొక విషయం సార్, మెంబర్షిప్ ఏదైతే మనం అక్కడ కొనసాగిస్తున్నారో ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మాకు కనెక్టివిటీస్ కావట్లేదు. అదేవిధంగా పాత కార్డులలో అండమాన్ నికోబార్ అనే లేబుల్ ఇచ్చారు తప్ప ఏ వార్డు పరంగా మనకు మెయిన్ లైన్లో వార్డు, అదేవిధంగా కార్డు మీద వార్డు నంబరు ఇవన్నీ వస్తున్నాయి సార్. కానీ ఇక్కడ ఆ విధంగా రాకుండా అండమాన్ నికోబార్, ఎంటైర్ అండమాన్ నికోబార్ అంటే మన కార్యకర్తలు గుర్తించేదాన్ని కూడా ఫోటోలో చిన్నగా ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందులు తోడవుతున్నాయి. అదేవిధంగా త్వరగా ఈ యొక్క కార్యక్రమాలని తదుపరి మెంబర్షిప్ చేసేటప్పుడు వీటన్నిటిని కూడా సరిచేసి మాకు మెంబర్షిప్ను అందించాలని మేము కోరుకుంటున్నాం సార్. అందువల్ల ఆ ఇబ్బందులతోనే మేము మెంబర్షిప్ని పిలుపులు చేసేదానికి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పోయినసారి కలిసెట్టి అప్పలనాయుడు సార్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మేము ఈ యొక్క మెంబర్షిప్లో కొద్దిగా ఎన్నుకంజలో ఉన్నాం.
దానికి మీ అందరి పూర్తి ఆదరాభిమానాలు. లోకేష్ బాబు గారు దీని మీద పూర్తి దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మాణిక్రావు గారు. జై మహానాడు వేదిక ద్వారా మీకు అలాగే అండమాన్లో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోర్ట్ బ్లేర్ కార్పొరేషన్లో కూడా అక్కడ మున్సిపాలిటీలు కూడా 2 కౌన్సిలర్లు గెలిపించుకున్నటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదనేది గుర్తు చేస్తున్నాను. అంటే సముద్రం దాటినా సరే గుండెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా అక్కడ కూడా తెలుగు ప్రజల్ని సంరక్షించుకోవడానికి తెలుగుదేశం పార్టీని ఒక ఆయుధంలాగా వాళ్ళందరూ కూడా వినియోగించుకొని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే వాళ్ళు ఫ్లైట్ తాలూకా సమస్య కూడా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్లైన్స్కి ATFగా ఉన్నటువంటి సమస్య